మ్యాచ్ కాదు, హీరో ఆఫ్ ద డే కూడా శాంతన్ రెడ్డి గారు. హలో అండి. హలో అండి. సార్ ఏంటి సార్ ఆ బ్యాటింగ్ అసలు? అంటే చాలా రోజులు అంటే నాకు ఒక డ్రీమ్ ఉండేదండి ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడైనా ఆడాలి అనేది నా కోరిక. ఈ రోజుతోని అసలు చాలా హ్యాపీ అండి, అసలు చాలా హ్యాపీ. కానీ గెలిచుంటే ఇంకా అసలు అది ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంటే వాళ్ళము. సరే, ఇట్స్ ఓకే అండి. సో ఒక పాయింట్లో స్టార్టింగ్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు గెలరు అనుకున్నారు, బట్ లాస్ట్కి వచ్చేసరికి గెలిచి హోప్స్ తీసుకొచ్చారు. అవును. అంటే నేను అసలు ఏ బాల్కి కూడా నేను ప్రెషర్లో లేనండి. మ్యాచ్ ఓడిపోయిన మ్యాచ్ అన్నట్టు సరే మనం కొట్టుకుందాం అన్నట్టే ఆడినా. అది మ్యాచ్ ఎలవ్ అయింది. సో అప్పటి నుంచి కొంచెం చూసుకొని అప్పటి నుంచి ప్రతి ఫీల్డర్ ఎక్కడున్నాడో ఏందో చూసుకొని దాన్ని బట్టి కరెక్ట్ 4లు కొట్టినా, గ్యాప్లకే కొట్టినా, గాల్లకు కొట్టాలనుకున్నా గ్యాప్లు చూసే గాల్లకు కొట్టిన. సో ఈ 150 ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంత స్పెషల్గా ఫీల్ అవుతున్నారు? అసలు చాలా స్పెషల్ అండి. ఇది నా సెకండ్ హైయెస్ట్ స్కోర్, అంటే ఒక టర్ఫ్ పిచ్ మీద సెకండ్ హైయెస్ట్ స్కోర్. ఒకసారి డబల్ సెంచరీ కొట్టినాను 50 ఓవర్స్ మ్యాచ్లో. ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్ తర్వాత. సో లాస్ట్లో విన్నింగ్ మూమెంట్లో ఉన్న టైంలో అవుట్ అయ్యేసరికి ఏమనిపించింది? అంటే అప్పటి వరకు సరే అంటే కొంచెం అరే ఒక్క బాల్ సర్వైవ్ అయ్యి ఒక బాల్ బౌండరీ పోయితే బాగుండి అనిపించింది. సరే ఇట్స్ ఓకే, అవుతుంటాయి. ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తుంటారు. సరే ఇంకా హ్యాపీ అండి. అంటే వీ గేవ్ ఏ రెస్పెక్టబుల్ స్కోర్ టు అవర్ టీమ్. ఓకే, వీ లాస్ ద మ్యాచ్ బట్ వీ వాన్ ద హార్ట్స్. అంటే ఒక పొలిటీషియన్స్ కూడా ఒక రెస్పెక్టెడ్ స్కోర్లా ఉండేటట్టు అరే వీ మేడ్ దట్. సో స్టేడియం అంతటి కూడా ఒక్కసారిగా నించోబెట్టేశారు. ఆ ఫీల్ ఎలా ఉంది? అసలు నేను స్టేడియంనే చూడలేదండి. నేను ఎంతసేపు ఫీల్డర్స్, బ్యాటు, బాల్, పిచ్ ఇదే చూసినాను. అసలు నిలబడ్డారా కూర్చున్నారు ఎవరిని చూడలేదు. సో రియలీ గ్రేట్ బ్యాటింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో మనతో ఈసీఎల్ డైరెక్టర్ రవీంద్ర గారు ఉన్నారు. హలో అన్న. హలో, నమస్తే. సో ఏంటి మీరు పొలిటికల్ టీంలో కూడా ఆడేస్తున్నారు? ఆడాము, కష్టపడ్డాము. సో ఒక ఛాన్స్ ఉంది, దాన్ని నువ్వు కూడా ఆడు, నువ్వు కూడా ఎట్లాగో ఉన్నావు కదా, ఆడు అన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ మేకింగ్ దిస్ హ్యాపెన్ వెరీ బిగ్. సో ఐఎమ్ హ్యాపీ టు ప్లే. ఇంత అంటే మేము పడ్డ కష్టానికి మన ఇండియన్ క్రికెట్ టీం ఆడిన ఈ పిచ్ మీద మేము ఆడటం వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇది ఇప్పుడు ఎలా ఆడతామనేది చూడాలి. అంటే మేము బ్యాట్స్మెన్లు, ప్లేయర్లు కాదు, బట్ వీ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ప్లే. కాదు ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ కోసమే, డోంట్ జడ్జెస్. కాదు ఇంత మంచి కాజ్ ఎలా స్టార్ట్ చేయాలనిపించింది మీకు అసలు? సో బేసికలీ మా కజిన్ అండ్ చైర్మన్ ఆఫ్ ఈసీఎల్ చామల ఉదయ్ చంద్ర రెడ్డి. సో ఆయన వచ్చి ఏదైనా ఈ వాంటెడ్ ఈ చామల ఫౌండేషన్ అనేది ఆల్రెడీ 2016 నుంచి హీ కీప్ డూయింగ్ సంథింగ్. ఊళ్ళల్లో పిల్లల్ని చదివిపించటము, స్విమ్మింగ్ మిషన్స్ ఇవ్వటము, బోర్స్ వేయించటము, లేకపోతే హీ ఆల్వేస్ డస్ సంథింగ్. సో హీ వాంటెడ్ టు డూ సంథింగ్ బిగ్. సో ఐడియా షేర్ చేసుకున్నప్పుడు అరే వై డోంట్ వీ డూ దిస్ అని ఒకటి అన్నప్పుడు చలో లెట్స్ డూ ఇట్ అని ఇది స్టార్ట్ అయింది. సో ఇంత నేషనల్ కాజ్లో మాకు చాలామంది టీం సపోర్ట్ చేశారు. సో ఇక్కడ ఇంతమంది కనపడుతున్నారు కదా, మా టీం ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 మెంబర్స్ ఉన్నారు. సో భాను అన్న, ఉదయ్, సో ఇట్లా మా టీం అంతా కూడా వీ వర్క్ వెరీ హార్డ్ టు మేక్ దిస్ హ్యాపెన్. సో వీఆర్ వెరీ హ్యాపీ. రేపు అందరూ రండి, టుమారో చాలా 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 బాగుంటుంది. సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో పాటు మేము చేస్తున్న ఈ కాజ్ ఇండియన్ ఆర్మీ ఫ్యామిలీకి వాళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్కి ఒక ఫండ్ ఇవ్వాలనుకుంటున్నాము. సో మీ డొనేషన్ అదే అనుకుంటాము. సో మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దట్ విల్ బీ వెరీ బిగ్ ఈవెంట్. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ కమ్ అండ్ లెట్స్ ఎంజాయ్ టుగెదర్. అది ఇది మీకు కష్టం అనిపించలేదు? ఒక 6 డిఫరెంట్ టీంలను ఒక దగ్గర తీసుకురావాలి, అది కూడా ఒక 2 డేట్స్లో వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే కష్టం అనిపించలేదు మీకు అది? సో బేసికల్ ఇనీషియల్గా అంటే ఇప్పటివరకు జరగలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్. కష్టం అంటే ఒక 1-2 days కాదు. ప్లానింగ్ వాజ్ ఫ్రమ్ 2 years. ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్ ఫ్రమ్ 6 months. సో బేసికల్గా అన్ని టీమ్స్ కూడా వెళ్ళి కాజ్ చెప్పిన తర్వాత అరే వా ఇది మంచి కాజ్ మీరు చేస్తున్నారు, వీఆర్ దేర్ ఫర్ యూ, అందరం కలిసి చేద్దాము అని మన టీసీ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ శ్రీకాంత్ అన్న, తరుణ్ కానీ, కల్కి అన్న, పవన్ గారు కానీ, డీసీబీ రాంబాబు సార్ కానీ, సివి అనంత్ సార్ కానీ, ఇట్లా అన్ని టీమ్స్, కార్పొరేట్ టీమ్స్ కానీ సో ముందుకు వచ్చాయి. సో వీళ్ళందరి సహకారంతో వీఆర్ మేకింగ్ దిస్ వెరీ వెరీ బిగ్. అండ్ ఇప్పుడు మాకు దీని మజా తెలిసింది. అరే మనము సొసైటీకి చేయటంలో ఇంత మజా ఉంటుందని. సో వెరీ సూన్ ఇంకా 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 పెద్దగా చేయబోతున్నాము. మేబీ ఐపీఎల్ చేయాలన్న ఆ రేంజ్లో చేయాలన్నంత ఫీలింగ్లో ఉన్నాము. సో వీఆర్ డెఫినెట్లీ డూయింగ్ ఇట్. నెక్స్ట్ టైం ఇప్పుడు ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కదా, ఇంతకి డబుల్ క్రౌడ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అంత సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మనతో ఎమ్మెల్యే బాలరాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న. హలో.
అన్న ఎలా అనిపిస్తుంది ఎలైట్ క్రికెట్ లీగ్ ఆడడం? వాస్తవంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో యువత రకరకాల వ్యసనాలకు బానిస అవుతూ ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో ఒక పక్క దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్న వాళ్ళు అనుకోండి, లేదంటే ఆటంకవాదుల చేతుల్లో అనవసరంగా బలవుతున్నటువంటి వారి కుటుంబాలను గుర్తు చేసుకునేటువంటి విషయంలో, దేశం కోసం ఎంతోమంది త్యాగం చేసినటువంటి వారిని స్మరించుకునేటువంటి విషయంలో చామల ఫౌండేషన్ వారు ముందుండడం అనేది చాలా సంతోషంగా ఉంది. అటువంటి టోర్నమెంట్ ఎలైట్ క్రికెట్ టోర్నమెంట్లో నేను కూడా భాగస్వామిని కావడము చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ టోర్నమెంట్ను ఆస్వాదించే ప్రతి ఒక్కరు కూడా, లేదంటే ఈ టోర్నమెంట్ విషయంలో కొంత సమాచారం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు గ్రౌండ్ అనేది ఒక కాన్సెప్ట్తో చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక స్పిరిట్, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కలిగి ఉండాలి. అదేవిధంగా దైవభక్తి, దేశభక్తితో పాటు సెల్ఫ్ బాధ్యత కూడా మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క భారత పౌరులకు ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే ప్రతి వేదికను కూడా మనం సంఘటిత శక్తిని ప్రదర్శించడం కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్ వేదిక కావడం అనేది చాలా గర్వంగా ఉంది. అన్న మీరు రెగ్యులర్గా క్రికెట్ ఆడుతున్నారు, ఎందుకంటే గ్రౌండ్లో చూసాను మిమ్మల్ని, అద్భుతమైన బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్, పడిపోయారు కూడా ఫీల్డింగ్, ఏమైనా దెబ్బ తగిలిందన్న? దెబ్బ తాకుతూనే ఉంటాయి కదా గేమ్స్ అన్న తర్వాత. అనవసరంగా వితౌట్ ఎనీ రీజన్ యాక్సిడెంట్లోనో లేదంటే ఏదో వ్యసనాలకు బానిసై దెబ్బలు దాకించుకోవడం, బలి కావడం కంటే ఇదొక మంచి కోసం, దేశం కోసం పోరాడి అమరులు అవుతున్నటువంటి ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఒక త్యాగాలు మనం చేయలేమేమో, ఎందుకంటే ప్రజా జీవితంలో రాజకీయ నాయకుడిగా ఉన్నాను, ప్రజాసేవకుడిగా ఉన్నాను. కాబట్టి నా వంతుగా ఒక స్పిరిట్ను యువత లోపల నింపడం కోసం ఈ గ్రౌండ్లో కింద పడ్డా పర్వాలేదు, ఇంకేమైనా పర్వాలేదు, లెక్క చేసే ప్రశ్నే ఉండదు. కానీ నేను ఇచ్చేటువంటి సందేశం మాత్రం యువత ప్రతి ఒక్కరు, ప్రతి పౌరుడు కూడా ప్రతిరోజు 1-2 గంటల సమయం గ్రౌండ్లో కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి నినాదాలతోనే ఏది కూడా వర్కౌట్ కావు. ఏదో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు గ్రౌండ్ అంటే కాదు. ప్రాక్టికల్గా మనమే ఇన్వాల్వ్ అవుతేనే ఇతరులు మనల్ని చూసి ప్రేరణ పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆడుతున్న సమయంలో దెబ్బలు తాగుతూ ఉంటాయి, ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తూ ఉంటాం, అపజయాలను కూడా ఎదురు చూస్తూ ఉంటాం. దాంతో మనకు స్పిరిట్ ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆటలు అలవర్చుకోవాలి. అది క్రికెటే కాదు, ఏదైనా సరే మైదానంలోకి వచ్చి ఆడేటువంటి వీడియో గేమ్లు ఆడడమో లేకుంటే ఇంకో గేమ్లు ఆడడమో, సిస్టమ్ పైన కంప్యూటర్ పైన సమయాన్ని వృధా చేసుకోవడమో కాదు. రకంగా ఫిజికల్ యాక్టివిటీ ప్రతి ఒక్కరికి ఉండాలనేది నా భావన. చాలా అద్భుతంగా చెప్పారన్న. అన్న అదే మళ్ళీ ఫైనల్గా ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం ఓడిఐ వరల్డ్ కప్ ఆడుతుంది, వాళ్ళకి విశేషం ఏం చెప్తారా? అర్థం కాలేదు. ఇండియన్ ఉమెన్ టీం వరల్డ్ కప్ ఆడుతుంది కదా, దానికి వాళ్ళకి విశేషం ఏం చెప్తారా? ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. అండ్ మహిళలు కూడా ఈరోజు వరల్డ్ కప్ ఆడడం అద్భుతమైనటువంటి ప్రదర్శన వారు ఇస్తూ ఉన్నారు. వారు తప్పకుండా నేను అనుకుంటా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని ఏకం చేయడం కోసం, దేశ పౌరులను లోపల స్పిరిట్ నింపడం కోసం మహిళలు అన్న సంగతిని మర్చిపోయి మేమంతా పౌరులము, భారత పౌరురాళ్ళం మేము అని వారు స్పిరిట్తో ఆడుతూ ఉన్నారు. నాకు విశ్వాసం ఉంది అద్భుతంగా విజేతలుగా నిలిచి గెలుస్తారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.